ఒక కుటుంబ సభ్యులు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా కావచ్చు అది. సో చేయడం కానీ చేయకూడదని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అటువంటి నేరాలు జరిగినప్పుడు దయచేసి 1930కి సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా మనకి డిజిటల్ అరెస్ట్ అని ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి, ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని కొన్ని వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే మీకు ఎటువంటి వాటిల్లో సైబర్ క్రైమ్లో కానీ మీరు బాధితులైతే ఇంకా 19 మేము అందుబాటులో ఉంటుంది, మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరూ ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హ్యామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ మీద కూడా చర్యలు ఎలా తీసుకోవాలి. ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఎక్స్ హ్యామ్స్టర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసినప్పుడు నిషేధించబడింది అది, కానీ కొన్ని యూఆర్ఎల్ ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అది వేరే విధానం ద్వారా. దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్లోని అడల్ట్ కంటెంట్ ఉంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది. అశ్లీలమైన చిత్రాలు కానీ దృశ్యాలు కానీ వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్లు సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ, ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక 50% వాళ్ళ కమిషనింగ్ తీసుకుని మిగతా 50% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం, అమాయకమైన అమ్మాయిలను కూడా ఈ వృత్తిలోకి దింపడం ఇవన్నీ చేస్తున్నారు. సో సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ 2 ప్లేసుల్లోని గుంతకల్లోని బెంగళూరులో కూడా ఈ ముఠాన్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్కి సహాయం తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మనం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వాళ్ళని ఇక్కడ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఇంకా అది దర్యాప్తు నడుస్తుంది. బాధితుల వివరాలు మనం పూర్తిగా బయట చెప్పలేము. సో బాధితులు అయితే ఉన్నారు కొంతమంది. అంటే గత 1-2 సంవత్సరాల నుంచి వీరు యాక్టివ్గా చేస్తున్నారు. అంతకుముందు కూడా వీళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. సో మాకున్న సమాచారం ప్రకారం 1-2 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది వీళ్ళు చేస్తున్నారని మా సమాచారం. మీ విచారణలో భాగంగా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా ఇది కొనసాగుతుందని మీరే చెబుతున్నారు. మీ విచారణలో తేలిందంటున్నారు. ఇప్పటివరకు ఎంతవరకు వీళ్ళు అమౌంట్ చేశారు, అమౌంట్ ఎంత వచ్చి ఉందని? అంటే వీళ్ళు సుమారుగా బెంగళూరు సంబంధించిన వాళ్ళు సుమారుగా 16 లక్షలు సంపాదించామని చెప్తున్నారు. కానీ ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అమౌంట్ అయినా సంపాదించారని కూడా మనం వివరాలు సేకరించాలి. అదేవిధంగా గుంతకల్లో లూయిస్ అనే వ్యక్తి సుమారుగా 11 లక్షలు సంపాదించినట్టు తెలుస్తుంది. అంటే కంటెంట్ అంటే ఇంకా లైవ్లో వచ్చిన వాళ్ళు ఆ లైవ్లో కొనుక్కుంటారు. దానికి ఇట్ డిపెండ్స్, వాళ్ళు వారంలోని ఎన్ని గంటలు పని చేస్తారనే దాని మీద కంటెంట్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ బేస్డ్. అవి కూడా చేశారని మాకు సమాచారం ఉంది. పోర్న్ వీడియోస్ ఉంది, అదేవిధంగా లైవ్ కంటెంట్ కూడా ఇచ్చారని సమాచారం. వాళ్ళని ప్రలోభ పెట్టి తర్వాత డబ్బులు ఇచ్చి బలవంతం చేసి ఒకసారి అలవాటు అయిన తర్వాత బయట పెడతామని భయపెట్టి ఇట్లాగ రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళని దీంట్లో దింపుతున్నారు. అంటే ఫేస్ చూపించకుండా చేస్తారు. అంటే ఉద్యోగం ఇప్పిస్తారని కాదు, వీళ్ళు డబ్బులు అవసరం, రకరకాల చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు, లేదంటే ఇంకొక రకాలుగా వాళ్ళు డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బులు సంపాదించాలంటే ఈ చెడు మార్గాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు.
ఇంకా ప్రధానంగా ఈ ర్యాకెట్లో ఎంతమంది బాధితులు ఉన్నారని ఇప్పటివరకు తెలియదు. మాకు ముగ్గురు అయితే మనకి కన్ఫర్మ్గా తెలిసింది. ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉన్నారని మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. గణేష్, జ్యోత్స్న వీళ్ళు ఇద్దరు కూడా శ్రీకాకుళం చెందిన వాళ్ళు. వీళ్ళు బెంగళూరులో ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సో వీళ్ళు అంతకుముందు విద్యార్థులు, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్ళడం జరిగింది. అంటే సైప్రస్లో వాళ్ళ దేశంలో అఫీషియల్ అయి ఉండొచ్చు, బట్ ఇండియాలో ఈ వెబ్సైట్ బ్యాన్ చేయడం జరిగింది. మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా 100 వెబ్సైట్లు మనం ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక వెబ్సైట్ ఎక్స్ హామ్స్టర్ లైవ్. వాళ్ళు దగ్గర బంధువులని చెప్తున్నారు.